హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. నిన్న మొన్నటి వరకు లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం చేయాలి, డిప్యూటీ సీఎం చేయాలి, డిప్యూటీ సీఎం చేయాలని ఒకరికిద్దరు నాయకులు, ఒకరికి 10 మంది నాయకులు రోడ్ల మీదకి వచ్చి మీటింగుల్లో అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వాగుడు మీద వాగుడు వాగారు. ఉన్నపలంగా అందరూ ఎందుకు సైలెంట్ అయ్యారు? అక్కడే ఉంది అసలు లాజిక్ అంతా. పవన్ కళ్యాణ్ చూడటానికి ఫ్లవర్ అనుకుంటావా? నో, బీజేపీ కమలం. ఈ విషయం తెలియక టీడీపీ కార్యకర్తలేంట్లే ఎమ్మెల్యేలు ఎంపీలంతా ఎందుకు కాదు, ఎందుకు చేయలేరు, ఏం తక్కువ ఉంది మా లోకేష్ లో డిప్యూటీ సీఎం కాకుండా ఆపడానికి, యువగలం అంటూ పార్టీకి ఎంత సేవ చేశాడు, అసలు లోకేష్ మాత్రమే హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఉన్న వ్యక్తి, అతన్నే డిప్యూటీ సీఎం చేయాలి, లేదంటే సీఎం అన్నా చేయాలి, లోకేషే టీడీపీ ఫ్యూచర్ అంటూ సభా వేదికల పైన నోరు చించుకొని విచ్చలవిడిగా రెచ్చిపోయిన పచ్చభక్తులు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏమైపోయారు, ఎందుకు ఆ స్లోగన్ని బయటికి తీసుకురావట్లేదు? పవన్ కళ్యాణ్ గేమ్ ఆడాడు. పవన్ కళ్యాణ్ కూటమి ధర్మంలో పవన్ కళ్యాణ్కి దక్కింది డిప్యూటీ సీఎం పదవి. ఆ డిప్యూటీ సీఎం పదవినే లాగేసుకొని టీడీపీ పార్టీ నాయకుడు లోకేష్ బాబుకి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. ఎందుకు? సీఎం కొడుకు కాబట్టి. నిజంగా చాలా మంది చెప్పేది ఏంటంటే, వచ్చిన 21 సీట్లలో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం చాలా ఎక్కువ, లోకేష్ ని సీఎం చేసిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్ని మూసుకొని ఉంటాడు, ఎందుకంటే డిప్యూటీ సీఎం పదవి అనేది ఆయన రేంజ్కి చాలా ఎక్కువ. ఒకవేళ కాదు కూడదని ఎక్కువ చేస్తే కూటమి నుంచి బయటికి వెళ్ళి బ్రతకలేడు పవన్ కళ్యాణ్. మళ్ళీ నెక్స్ట్ టైం పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు. సో అందుకోసమే చచ్చినట్టు టీడీపీ చెప్పినట్టు వినాల్సిందే, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినాల్సిందే, ఆయన గీతలో బ్రతకాల్సిందే. అంతెందుకు, ఒకవేళ బయటికి వెళ్దాం అనుకున్నా ఎవరైతే జనసేన టికెట్ మీద గెలిచారో అందుట్లో సగం మంది 10 మంది టీడీపీ నాయకులే. ఒకవేళ పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళిన మహా అయితే 10 మందో 11 మందో వస్తారు, మిగిలిన 10 మంది టీడీపీతోనే ఉండిపోతారు, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అంటూ ఎద్దేవా చేశారు. కానీ తాను కూడా తలిస్తే దైవం కూడా తలుస్తుంది అంటారు కదా, అలాగా ఎంతో ఫోర్స్ చేసి ఏబిఎన్ రాధాకృష్ణ, చాలా మంది మంత్రులు, ఆయనక మహాసేన రాజేష్ అని ఒక అతను, వీళ్ళందరూ స్కెచ్లు వేసి ఎల్ఈడి స్క్రీన్ల పైన మాట్లాడి చాలా చాలా పెద్ద గేమ్ అయితే ఆడారు. కానీ పవన్ కళ్యాణ్ సింపుల్ గా ఒకే ఒక గేమ్ ఆడాడు. సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ పార్టీ, అమిత్ షా, అదే విధంగా మోడీతో మాట్లాడాడు. కూటమి ధర్మంలో, పొత్తు ధర్మంలో న్యాయంగా నాకు డిప్యూటీ సీఎం అనే పదవి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇంకో డిప్యూటీ సీఎం పదవి అంటున్నారు, నాకు ఎంత బాధ కలుగుతుంది, నాది ఎంత అవమానం కలుగుతుంది, అసలు నేను ఇంత కష్టపడ్డదానికి ఇదా ఇచ్చేది అని అడిగితే అక్కడ నుంచి బాబు గారికి పూర్తి డీటెయిల్డ్ గా స్కెచ్ వచ్చింది. కూటమి ధర్మం ప్రకారం మీరు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అన్నారు, ఇంకోరిని తెచ్చే ప్రయత్నం చెయ్యకండి అంటూ దెబ్బకి అన్ని సర్వం క్లోజ్ అన్నమాట. నో వాయిస్. ఎంతో బలమైన పార్టీ అని విర్రవీగే టీడీపీ పార్టీకి ఇప్పుడు ఏమైంది? బలమైన నాయకుడిగా 161 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు కేంద్రాన్ని చూసి ఎందుకు భయపడుతూ ఉన్నాడు? అసలు ఇంత బలహీనంగా తయారవడానికి కారణం ఏంటి? మోడీ చెప్పిందే తడవుగా అన్నీ చేసుకుంటూ వెళ్తుంటారు, ఎక్కడ నొక్కితే ఎక్కడ ఏమైంది? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత భయపడుతున్నాడు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. చివరికి పవన్ కళ్యాణ్ మాత్రం తనకు కావాల్సిన తను సింపుల్ గా చేసేసుకున్నాడు. అరవట లేవు, ప్రెస్ మీట్ లేవు, దాని గురించి మాట్లాడతా లేదు. మొదటిసారి పవన్ కళ్యాణ్ మెచ్యూర్డ్ గా ఆలోచించి తన సత్తా ఏంటి, తన పవర్ ఏంటో నిరూపించాడు. ఇప్పుడు అర్థమవుతుందరా పచ్చబెల్లాల బ్యాచ్, మీరు ఎంత అరిచినా, ఎంత గీ పెట్టినా, ఎంత పీక్కున్నా అక్కడేం జరగదు నాన్నా. సర్వం టీడీపీ పార్టీ కాళ్ళు జుట్టు మొత్తం బీజేపీ చేతుల్లో ఉన్నాయి, మోడీ అండ్ అమిత్ షా చేతుల్లో ఉన్నాయి. ఎటు నొక్కితే ఎటు తొక్కితే ఏమైపోతారో అనే భయంతో బిక్కుమంటూ వాళ్ళు చెప్పినట్టు వింటం తప్పించి పచ్చబిల్లల బ్యాచ్కి ఇంకొక ఆప్షన్ లేదనమాట అనిపిస్తుంది చూస్తుంటే. చాలా మంది విశ్లేషకులు దీనిపైన చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నారు.
చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది? ఎందుకు ఇంత బలహీనమైన నాయకుడిగా మిగిలిపోతూ ఉన్నాడు? కనీసం సొంత కొడుక్కి డిప్యూటీ సీఎంగా ఇ పదవి ఇచ్చుకోలేని సిట్యుయేషన్‌లో చంద్రబాబు నాయుడు ఎందుకు ఉండిపోయాడు? అంటూ చాలా మంది బాధపడుతూ ఉన్నారు. అటు టీడీపీ నాయకులే కాదు, ఇటు సానుభూతి పరులే కాదు చాలా మంది. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, చంద్రబాబు సీఎం అయినప్పటికీ గోస్ట్ సీఎం. చంద్రబాబు ప్రతి కదలిక, ప్రతి పవర్‌ని యూజ్ చేసుకుని సెకండ్ సీఎంగా కొనసాగుతుంది మాత్రం లోకేష్ బాబే. అలా కొనసాగటం చాలా వరకు వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సెకండ్ సీఎంగా లోకేష్ గారే ఉన్నారు. కానీ డిప్యూటీ సీఎం అనే నామమాత్రపు పదవిలోనే పవన్ కళ్యాణ్ కొనసాగుతూ ఉన్నాడు. కానీ ఆ నామమాత్రపు పదవిలోనే తన మార్కుని పెట్టాలని చూస్తున్నాడు. దానికి అధిష్టానం, బీజేపీ, కేంద్ర గవర్నమెంట్ అందరి సహాయ సహకారాలతో తను ఒక పవర్ఫుల్ లీడర్గా ఎదగాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తనకంటూ ఒక క్యాడర్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఎక్కడ వెనక్కుండా తొనక్కుండా చాలా క్లారిటీగా చిరంజీవి గారిని కూడా జనసేనలోకి లాగే ప్రయత్నం బీజేపీ కూడా చేస్తూ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చేస్తే బీజేపీ పవన్ కళ్యాణ్ని పక్కకు తీసి చిరంజీవి గారిని కలిపి బీజేపీతో సహచర్యం చేస్తూ జనసేనని కలుపుకుంటూ బీజేపీ తన అడుగు ఆంధ్రప్రదేశ్లో సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇది జరగబోయే గేమ్. ఇది ముందుగానే పసిగట్టిన చంద్రబాబు నాయుడు కొద్దిగా సంయమనం అయితే పాటిస్తూ ఉన్నారు. కానీ ఎలక్షన్స్ ఎప్పుడో తెలిసి 1 year ముందు గేమ్ స్టార్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. చూస్తూ ఉండండి. రాబోయే రోజుల్లో చాలా 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 చేంజెస్ రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ మురళీ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో పైన మీ ప్రతి ఒక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.